హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను పిల్లలు పెద్దలు ఇష్టపడేటటువంటి ఒక రెస్టారెంట్ లేదా ధాబా స్టైల్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. అది చికెన్ పకోడా. ఇంటి దగ్గరనే అతి కొద్ది సామాన్లతో ఈజీగా తయారు చేసుకునే విధానంలో చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు. చికెన్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా చికెన్ను ఈ విధంగా బోన్లెస్ చికెన్ ఒక 300 గ్రాములు తీసుకున్నాను. అలాగే కావలసిన మిగతా సామాన్లలో ఉప్పు, గరం మసాలా లేదా చికెన్ మసాలా, ఇది ధనియాల పొడి, ఇది వేయించినటువంటి జీలకర్ర పొడి, రుచికి సరిపడా కారము, మిరియాల పొడి, కాసింత ఫుడ్ కలర్ మరియు పసుపు, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యం పిండిది 3 అర స్పూన్ చొప్పున, అర చెంచా చొప్పున తీసుకున్నాను. కార్న్ఫ్లోర్, శనగపిండి మరియు బియ్యం పిండి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో నిమ్మకాయ, గుడ్డు, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మరియు కొన్ని పచ్చిమిర్చి ఈ విధంగా నిలువుగా కట్ చేసినటువంటివి, కాసింత జీడిపప్పు, కరివేపాకు మరియు ఈ విధంగా కట్ చేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, అలాగే నూనె ఈ చికెన్ వేయించుకోవటానికి సరిపడా. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి పిల్లలు పెద్దలు ఇష్టపడేటటువంటి చికెన్ పకోడా రెసిపీ ఈజీగా తయారు చేసుకునే విధానంలో చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానంలో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. చికెన్ మ్యారినేషన్కి సరిపడా. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ వేసినాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉప్పు వేసుకోవాలి, పసుపు, అలాగే కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి మరియు గరం మసాలా, మిరియాల పొడి, ఇప్పుడు కాసింత ఫుడ్ కలర్ వేసి వీటన్నిటిని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, వీటితో పాటుగానే సన్నగా తరిగినటువంటి ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వీటిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలపాలి. ఈ విధంగా అంతా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక అర చెంచా కార్న్ఫ్లోర్, అలాగే అర చెంచా శనగపిండి మరియు ఈ బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక చెంచాన్నర, 1.5 స్పూన్ అవుతుంది ఈ పిండిలు అన్నవి. కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి అన్నది ఈ విధంగా వేసుకొని ఈ చికెన్ అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ పిండిలు మరియు మసాలాలు అంతా చికెన్కి పట్టేటట్టుగా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కోడిగుడ్డును కొట్టివేయాలి. వేసినాక ఇప్పుడు ఈ గుడ్డు కూడా ఈ చికెన్ ముక్కలన్నిటికీ మంచిగా కోట్ అయ్యేటట్టుగా కలపాలి. ఇందులో ముఖ్యంగా మనం వేసుకునేటటువంటి పిండిలో అంటే కార్న్ఫ్లోర్ మరియు శనగపిండి మరియు బియ్యం పిండి అన్నది ఎక్కువ కాకుండా చూసుకోవాలి, తగినంత వేసుకోవాలి. లేదనంటే చికెన్ పకోడా అన్నది ఎక్కువగా ఆ కోటింగ్ ఎక్కువ అయిపోయి మనకి పిండిలా అనిపిస్తుంది. కనుక అది చూసి సమంగా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇలా ఒక అరగంట పాటు నాననివ్వాలి. మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇంకా మంచిగా నానాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా నానుతుంది. చికెన్ని ఒక అరగంట పాటు నానబెట్టినాక ఒక అరగంట తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ విధంగా మంచిగా వేడెక్కినాక ఇప్పుడు చికెన్ని
ఒక్కొక్క ముక్కలుగా వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి. చికెన్ని వేసుకున్నాక ఇప్పుడు చిన్న మంట పైన చికెన్ని మంచిగా వేగేటంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా ఉంటే తొందరగా చికెన్ బయట లేయర్ అంతా తొందరగా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని సన్నని మంట పైన ఇలా వేయించుకుంటే చికెన్ లోపల బయట మంచిగా వేగుతుంది. ఈ విధంగా ఒక 3 నుండి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇలా మరోవైపుకి ఇలా తిరిగేసుకోవాలి. విధంగా అన్నింటినీ తిరిగేసుకున్నాక ఇదే విధంగా మళ్ళీ సన్నని మంట పైన పాటు చికెన్ మంచిగా వేగేటంత వరకు ఇలా వేయించుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా మంచిగా వేగి చికెన్ అంతా ఇప్పుడు మంచిగా వేగింది. ఇలా అయినాక ఇప్పుడు దీనికి రెస్టారెంట్ లేదా ధాబా స్టైల్లో చేసుకోవాలంటే ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి ముక్కలు ఇదే నూనెలో వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది. ఆ విధంగా వేసుకోవాలి. జీడిపప్పు కూడాను వేసి వేగనివ్వాలి. వీటికి వేయించే టైం తక్కువ పడుతుంది కనుక చికెన్ వేగినాక అప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు తీసేసుకోవాలి. తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ పైన వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే ఇందులోని ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేయించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి చికెన్ పకోడా ఈజీగా తయారు చేస్తున్న విధానం సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.